హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా త్రిభానదారి బార్బరిక్ టీజర్ లాంచ్కి ఇచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బార్బరిక్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2025లో మనం సూపర్ సక్సెస్ అవ్వాలి, మనం అందరం కూడా రాజాసాబ్లం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిభానదారి బార్బరిక్ అసలు ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అసలు ఈ బార్బరిక్ ఎవరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియని ఒక యోధుణ్ణి పరిచయం చేయబోతున్నారు. ఒక యుద్ధుడి గొప్పతనం ఏంటి, అసలు ఈ బార్బరిక్ ఎవరు, అసలు త్రిభానదారి బార్బరిక్ అన్న వ్యక్తి గురించి చాలా గొప్పగా చూపించబోతున్నారు. అండ్ గ్లిమ్స్లో చూసాం విజువల్స్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఎంతలా ఉందో. అండ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఎంతటి ఎంతుజియాజం క్రియేట్ చేశారో వాళ్ళు అండ్ ఎంతటి క్యూరియాసిటీని క్రియేట్ చేశారో చూసాం. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫ్యూజన్ బ్యాండ్ మామూలుగా లేదు. వల్లి గారు, కేసీ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో వానరా సెల్యులాయిడ్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిందే ఇవాళ. సో మొదటగా త్రిభానదారి బార్బరిక్ అన్న సినిమాని మొదలుపెట్టి రెండో సినిమాని కూడా షూట్ కంప్లీట్ చేసుకొని అండ్ 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. మామూలు విషయం కాదు. ఇలాంటి గొప్ప హిస్టారికల్ సినిమాల్ని టచ్ చేయాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి. స్పెషల్గా కంగ్రాచ్యులేషన్స్ మోహన్ శ్రీవత్స గారికి, హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది ఆల్రెడీ మీరు హాఫ్ సక్సెస్ అయిపోయారు అని చెప్పి. అండ్ మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్గా ఆయన ఇలాంటి కథల్ని ఎంచుకొని తెలుగు ఆడియన్స్కి అందించడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బార్బరిక్. సో త్రిభానదారి బార్బరిక్ గురించి మీలో ఎవరికైనా తెలుసా? అసలు సౌండ్ రావట్లేదేంటబ్బా? గ్లిమ్స్ చూసారా మీరు? ఎనర్జీ సరిపోవట్లేదు. 2025 వచ్చి ఇంకా 2 రోజులే అయ్యింది. ఊపు లేకపోతే ఎలా, కష్టం కదా. అసలు ఎవరికి తెలీదా బార్బరిక్ గురించి? బార్బరిక్ గురించి చెప్తే సూపర్ స్పెషల్ గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ ఉంది. ఎవరికైనా ఐడియా ఉందా బార్బరిక్ అన్న వ్యక్తి గురించి? నేను ఎలానో చెప్తాను, నాకు ఐడియా ఉంది కాబట్టి. నేను కాకుండా మీలో ఎవరైనా చెప్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు టీం నుంచియా? టీం నుంచి అయితే ఇవ్వడం లేదు మేము మైక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ పని చేస్తున్నారు కాబట్టి. సరే ఇలా రండి, మీ పేరు చెప్పి అసలు ఏంటి అనేది చెప్పండి. నా పేరు శివ భవరి అండి. సో ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. అయితే ఆయనకి 3 బాణాలకు సంబంధించిన వరం ఒకటి ఉంది. ఆ వరం ద్వారా ఆయన ఆ బాణాలు వదిలి కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని ఒక్క నిమిషంలోనూ ఏమో అవగొట్టేసి అంట శక్తి కలిగినటువంటి వ్యక్తి. అయినా కూడా కృష్ణుని మాటకి తలంచి ఆయన ఆ బాణాల్ని వదలలేదు. సో ఘటోత్కచుడు కుమారుడు ఆయన గురించి చరిత్రలో పెద్దగా లేదు, ఎవరికి తెలియదు. దాన్ని డైరెక్టర్ గారు ఆ లైన్ని తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు నాకు తెలుసండి. దట్స్ అమేజింగ్. అండ్ ఈ జనరేషన్ యూత్కి స్పెషల్గా అసలు తెలియని ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. చందు ఏంటిది? ముందే ప్రిపేర్ అవ్వమని చెప్పానా, అడుగుతాం క్వశ్చన్స్ అని? ఓకే డన్ అర్థమైంది. ఓకే, సో గ్లిమ్స్ ఎంతమంది చూసారు ఈ సినిమాది? గ్లిమ్స్ ఎంతమంది చూశారు? వెరీ నైస్. సో మరికొద్దిసేపట్లో టీజర్ చూడబోతున్నాం. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అంత హైప్ క్రియేట్ అయినప్పుడు టీజర్ చూసాక ఎలా ఉండబోతుందో ఇంకా మాటల్లో చెప్పలేము. సో మారుతి గారు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. సో ఆయన చేతుల మీదుగా ఇవాళ టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. అండ్ హార్డీ వెల్కమ్ సత్యరాజ్ గారికి, సత్యం రాజేష్ గారికి అండ్ అలానే to the whole team of Barbaric. Hardy welcome once again to the teaser launch event of Tribhanadari Barbaric. అమ్మో రాత్రంతా 200 సార్లు బైహార్ట్ చేశాను, ఎక్కడ తప్పు చెప్పిస్తాను పేరు అని చెప్పి మొత్తానికి. ఓకే, సో ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఉంది. సో వాళ్ళు కానీ కరెక్ట్గా చెప్పారు అంటే వాళ్ళకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఏం లేదు, కంటిన్యూ ఒక 20 టైమ్స్ సినిమా పేరు చెప్తే చాలంతే. సో ఎవరు చెప్తారు? మైక్ అక్కడ పాస్ చేయరా? కంటిన్యూగా ఆపకుండా చెప్పాలి. ఒక 20 టైమ్స్ చెప్తే వాళ్ళకి గిఫ్ట్. కదంటే
స్రవంతి గారు ఎలా చెప్పాలి? త్రిబాణధారి బార్బరిక్ ఇలా 20 టైమ్స్ ఆపకుండా చెప్పాలి. చూసి కాదు, చూడకుండా చెప్పాలి. యా, చూడకుండానే చెప్తాం. రెడీ. ఒక గిఫ్ట్ ఏంటి చెప్తే దాన్ని బట్టి. నాకు కూడా తెలీదు, టీం ప్లాన్ చేశారు. ఓకే, నేను ట్రై చేస్తాను. మ్. త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి పోయింది, ఫెయిల్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ ఎవరు పోయింది? నెక్స్ట్, యా, స్టార్ట్ చేసేసి త్రిబాణధారి బార్బరిక్, 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 త్రిబాణధారి. హాడీ వెల్కమ్ టు అవర్ రాజా సాబ్, డైరెక్టర్ సాబ్ మారుతి గారికి. హాడీ వెల్కమ్ టు ద టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ త్రిభానదారి బార్బరిక్. అన్నట్టు నేను ఈ శారీ వేసుకొచ్చాను, ఇందులో వాకిలి పద్మ అంటే ఉదయ్ భాను గారు లాగా రెడీ అయ్యి రావడం జరిగింది. సో ఆవిడ రాలేదు కాబట్టి ఇవాళ ఆవిడలాగా రెడీ అయ్యి వచ్చాను. అండ్ సో మారుతి గారు వచ్చేసారు కాబట్టి టీజర్ చూసేద్దాం. సో మైక్ పాస్ చేయరా మారుతి గారికి? మైక్ ఇయరా మారుతి గారికి. సార్ టీజర్ లాంచ్ అని చెప్పారు. డైరెక్ట్ అదే చెప్పాలి, ఇంక వేరే చెప్పకూడదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సారీ ఫర్ డిలే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. సార్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ ఈ న్యూ ఇయర్లో కొత్త ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ విజయ్ గారు లాంచ్ అవుతున్నారు, త్రిబాణధారి బార్బరిక్. ప్లీజ్ వాచ్ ద టీజర్. థ్యాంక్ యూ. Here we go, Tribhanadari Barbaric teaser on the screen, please. స్వీయ నాశనానికి 3 ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటైపోతుంది. మరి తొక్కించిన వాడి సంగతి ఏంటి? స్వీయ నాశనానికి 3 ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటైపోతుంది. మరి తొక్కించిన వాడి సంగతి ఏంటి?
నేను ఇంకా దిగానా? ఓ మై గుడ్నెస్! సో ఎలా అనిపించింది టీజర్? సరిపోవట్లేదు ఎనర్జీ. ఎలా అనిపించింది టీజర్? అండ్ ఆ స్టోరీ లైన్ కానివ్వండి, అండ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, అండ్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. అండ్ ప్రొడ్యూసర్స్కి పైసా వసూలు సినిమా లాగా అనిపిస్తుంది. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్గా. అండ్ డీజే టిల్లు స్టైల్ లాగా ప్రతిసారి ఎక్కడ పడతారయ్యా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ అన్నట్టు మారుతి గారు ప్రతిసారి ఎక్కడ పడతారండి ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ని. అండ్ తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మంచి మంచి కథల్ని. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్ ఆల్సో. సో ఈ 2025లో అందరూ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. స్పెషల్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ డూపర్ సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సత్యరాజ్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అండ్ సత్యం రాజేష్ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్, వరుసగా సినిమాలు చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. లైట్ల వల్ల కనిపించట్లేదు మీరు నాకు. ఎనీవేస్ యా సో వానరా సెల్యులాయిడ్ అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్ ప్రెజెన్స్ విజయ్ పాల్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తూ కుషేందర్ రమేష్ రెడ్డి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో అండ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజికల్లో సో మొట్టమొదటిసారి వీళ్ళు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అండ్ ఇవాళ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారి గురించి. అండ్ ఎంత అద్భుతమైన కథని ఎంచుకున్నారు. అండ్ ఇలాంటి ఒక కథని ఎంచుకోవాలంటే గట్స్ ఉండాలి, ఇలాంటి ఒక స్టోరీ లైన్ని అండ్ ఇలాంటి ఒక జాన్రాని. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. సో వాళ్ళందరి మాటల్లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా పిలిచేద్దాము ఇందులో ఒక క్యారెక్టర్ చేసినటువంటి మేఘనా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ మేఘనా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఓకే. అండ్ అలానే ఇన్ఫ్యూజన్ బ్యాండ్ నుంచి అరవింద్ గారిని, అండ్ అలానే వల్లి గారిని, ప్రేమ్ గారిని, కృష్ణ చైతన్య గారిని, అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ హార్డీ వెల్కమ్ అండి. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వల్లి గారిని, అరవింద్ గారిని, కృష్ణ చైతన్య గారిని, అండ్ అలానే ప్రేమ్ గారిని. అండ్ కెన్ వి హ్యావ్ అ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సో ముందుగా టీజర్లో కనిపించారు మేఘన అండ్ కార్తికేయ. సో ఆడవాళ్ళతో ఆరంభం అంటారు కాబట్టి సో మొదటగా మేఘన స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్. అండ్ ఇవాళ ఆర్ ఫిలిం బార్బరిక్ టీజర్ లాంచ్ అయింది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, this role is very special to me. Nidhi anna character will always have a special place in my heart. And inta manchi role ki nannu nammi role ichinanduku thank you so much Maruti sir, Mohan sir, Vijay Pal Reddy sir and Ramesh sir. I'm very thankful. And Satyaraj sir, meeto work చేసినప్పుడు starting lo I got very nervous senior actors తో work చేయడమని. But day one of shooting nunchi you were very friendly and treated me so well as your co-star. Thank you so much. అండ్ టీమ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ఎండ్ ప్రోడక్ట్ ఇంత బాగా వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. కార్తికేయ ప్లీజ్. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసుకున్నందుకు.
వాన్రా సెల్యులాయిడ్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ. అండ్ బార్బరిక్ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. Thank you so much. Yeah, please have your seats. Yeah, now let me invite the whole team of Infusion Band. Yeah, please. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీ గారు, వల్లి గారు, యా, అరవింద్ గారు అండ్ ప్రేమ్ గారు. మేమందరం కూడా వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టే ఫీల్ అయ్యాము. యా, వికాస్ గారికి అండ్ విజయ్ గారికి కూడా హార్డీ వెల్కమ్. కొంచెం అలా స్ప్రెడ్ అవ్వండి. యా, యా, సో ప్లీజ్. ముందుగా ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. అలా